ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిన్న ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి ఇవాళ లాల్ టెక్టీ సమీపంలో సంచరిస్తోంది. రోడ్డు దాటుతూ ఉండగా వాహనదారులకు పెద్ద పులి ఎదురైంది. పెద్ద పులి దృశ్యాల్ని వారు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం పెద్ద పులి జైనూర్ మండలం వైపు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. నిన్న చీమనాయక్ తండా నాగ్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ये देखो जा रहा है इधर इधर उधर चला गया। निकाला ना तू? हाँ निकाला निकाला चला गया उधर। अब रोड पे आ रहा है। పెద్ద పులి సంచారానికి సంబంధించి మనం విజువల్స్ చూడొచ్చు. రోడ్డుపై తారసపడింది. అయితే కారులో వెళ్తున్న వ్యక్తులు పెద్ద పులి సంచారానికి సంబంధించి వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. అయితే గ్రామస్తులు ఇప్పుడు భయపడుతున్నారు. బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఎప్పుడు ఎవరిపై ఏమైనా అటాక్ చేస్తుందా అన్న టెన్షన్ వాళ్లలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎస్పెషలీ నైట్ టైం ఎవరు కూడా బయట తిరగద్దు అని సూచిస్తున్నారు. మరోపక్క అటవీ శాఖ అధికారులు ఆ పెద్ద పులిని పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో పెద్ద పులి సంచారానికి సంబంధించి ప్రస్తుతం ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, ధనలక్ష్మి, జస్ట్ కాసేపటి క్రితమే ఉట్నూరు మండలం లాల్ టేకిడి సమీపంలో పెద్ద పులి రోడ్ ని క్రాస్ చేసింది. సో దాని ప్రయాణం కొమరంభీం జిల్లా జైనూర్ వైపు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే సాయంత్రం టైంలో రాజులగూడ సమీపంలో ఉట్నూరు మండలంలోనే కుమ్రా ఆనందరావు అనే వ్యక్తికి సంబంధించిన పశువు పైన కూడా దాడి చేసి ఈ పులి పూర్తిగా గాయాల పాలు చేసింది. ఆనందరావు కేకలు వేయడంతో ఒక్కసారిగా సమీప అడవి ప్రాంతంలోకి పరుగులు పెట్టిన పులి సడన్ గా కాసేపటి క్రితమే లాల్ టెకిడి వద్ద కనిపించింది. సో గత 15-20 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా సంచరించి ప్రస్తుతం కొమరంభీం జిల్లా వైపు ఈ పులి అడుగులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో జైనూర్ మండలానికి సంబంధించిన ప్రజలనైతే ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ జైనూర్ మండలం వైపు నుంచి రూట్ మారితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆదిలాబాద్ వైపు నార్నూర్ మీదుగా ఆదిలాబాద్ వైపు వస్తే సాత్నాల ప్రాజెక్టు ఆ కెనాల్ వైపు నుంచి మళ్ళీ దాని స్వస్థలమైన మహారాష్ట్రలోని తిపేశ్వర్ లోని పులుల అభయారణ్యం కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంది. లేదు జైనూర్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మాత్రం కవ్వాల్ పుల్ల అభయారణ్యంలోనే ఇది నివాసం ఏర్పరచుకునే అవకాశం కూడా ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే గత 20-25 రోజుల నుంచి పెద్ద పులికి సంబంధించిన సంచారం అయితే పెద్ద ఎత్తున భయం భ్రాంతులకైతే స్థానికుల్ని గురి చేస్తుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.